నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. వేసవి సెలవుల్లో కుటుంబంతోనో స్నేహితులతోనో ఓ చక్కని పార్కుకు వెళితే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. అయితే స్లోవేకియాలోని సోబోర్ పార్కుకు వెళితే మాత్రం ఒకేసారి 3 దేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అదేంటో తెలుసుకుందామా? స్లోవేకియాలోని కునోవోలో ఉంది పార్కు. సాధారణంగా దేశాల సరిహద్దులు కలిసే చోట పిల్లర్లు, జెండాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ స్లోవేకియా, హంగేరీ, ఆస్ట్రియా దేశాల సరిహద్దులు కలిసే చోట సోబోర్ పేరుతో 1991లో ఓ పార్కును నిర్మించారు. ఈ ట్రై పాయింట్లో 3 బెంచీలు, 1 టేబుల్ను త్రిభుజాకారంలో ఏర్పాటు చేశారు. అందులోని ఒక్కో బెంచి ఒక్కో దేశానికి ప్రతీక. ఈ 3 దేశాల బంధానికి, ఐకమత్యానికి ప్రతీకగా దీన్ని నిర్మించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ దేశాల ప్రజలు ఈ పార్కుకు వచ్చి కలిసిమెలిసి సంతోషంగా గడుపుతారు. ఆహారం తెచ్చుకుని ఈ టేబుల్ పైనే భోజనం చేస్తారు. ఈ పార్కులో కళాఖండాలను ఏర్పాటు చేయాలి అని కళాకారులను ఆహ్వానించారు. అయితే అవన్నీ త్రిభుజాకారంలోనే ఉండాలి అనే షరతు పెట్టారు. ఈ పార్క్ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆస్ట్రియాలోని వియన్నా నుంచి గంట, హంగేరీలోని బుడాపెస్ట్ నుంచి 2 గంటల ప్రయాణంతో ఈ పార్కును చేరుకోవచ్చు. ఈ పార్కులోని ట్రై పాయింట్లో 3 బెంచీలు, 1 టేబుల్ను త్రిభుజాకారంలో ఏర్పాటు చేశారు. ఇందులోని ఒక్కో బెంచి ఒక్కో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ 3 దేశాల బంధానికి, ఐకమత్యానికి చిహ్నంగా ఈ పార్కును నిర్మించారు. ఈ పార్క్ 3 దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం అవ్వడం వలన పర్యాటకులు ఒకేసారి 3 దేశాల సంస్కృతిని, ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఈ పార్క్ చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంత వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. సోబోర్ పార్కుకు వెళ్లే పర్యాటకులకు ఇది ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఒకే చోట 3 దేశాల సరిహద్దులను చూసే అవకాశం కలుగుతుంది. ఈ పార్క్ 3 దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక్కడ పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ 3 దేశాల సరిహద్దు విశేషాలను తెలుసుకోవచ్చు.